10th పేపర్ల మూల్యాంకనంలో తప్పిదాలపై వైఎస్ఆర్సీపీ ఫైర్ అయింది. అన్ని నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. 60% మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వమే ప్రమాదంలోకి నెట్టిందని వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా జరగడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి. 10th బోర్డు చేసిన దారుణమైన తప్పులు పాస్ అయిన వారిని కూడా ఫెయిల్ చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన తీవ్రమైన ఒత్తిడితోనే ఉపాధ్యాయులు మార్కులు తారుమారు చేయడానికి కారణమైందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోరారు. అయితే ఇప్పటి వరకు రీవాల్యుయేషన్తో 11,000 మంది పాస్ అయ్యారని ప్రభుత్వమే ప్రకటించింది. అయితే వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇంత దారుణం జరిగితే మంత్రి లోకేష్ మౌనంగా ఎందుకు ఉన్నారని వైఎస్ఆర్సీపీ నిలదీసింది. ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, పేరెంట్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.